హాయ్ టు ఆల్ వీడియోలో కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు వేసిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పోస్టులు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా 411 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు పోస్ట్ వైజ్గా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినైతే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఎక్కడైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు ఆర్మీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదనమాట. ఇది అఫీషియల్ నోటీసు. ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటే కనుక మనకు ఆర్మీ కిందకి రావడం జరుగుతుందన్నమాట. మనకి ఎక్కడి నుంచి అయితే అంటే ఆర్మీలో కూడా మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట, BRO అంటారు. అండ్ ఇవి జాబ్స్ అనేవి చాలా అంటే సింపుల్గా అయితే ఉంటాయి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. దీనికి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు 2025 ఫస్ట్ నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అయితే ప్రజెంట్ మనకు డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి 2025 న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రతి కోర్స్ పైన 75% మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీకు ఓన్లీ 399కి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట, విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. మీరు ఏం చేస్తారంటే మీరు డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ లాగిన్ అవ్వండి. తర్వాత మీరు అక్కడ ఆల్ ఆన్లైన్ కోర్స్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట. మీకు డెమో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మీకు రికార్డెడ్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. 80% కూడా మీరు ఈ 399 ఆఫర్ని మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ ఆఫర్ అని మీకు ఈరోజు అండ్ రేపు January 2 అండ్ January 3 ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఇక దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన డేట్కి వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయండి అంటే కంపల్సరీ చేస్తాను. బట్ ఏంటంటే ఇంకా మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మనకు ఇది ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. ఇది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందో ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి డేట్ని బట్టి ఆ డేట్ నుంచి 21 డేస్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక ఎవరు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళలోనే ఎవరైతే ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే లేదు. బట్ ఏంటంటే మీకు తెలిసినటువంటి అబ్బాయిలు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకనే యూజ్ అవుతుంది, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా పోస్ట్ అనేది మనకు చెప్పిన కదా 411 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుక్కు ట్రేడ్కి వచ్చేసి ఓవరాల్గా మనకు 153 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 77, ఓబీసీలకు 18, ఎస్సీ వాళ్ళకు 32, ఎస్టీ వాళ్ళకు 19, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 7 పోస్టులు అనమాట. ఇక సెకండ్ వచ్చేసి మాసును ఓవరాల్గా మనకు 172 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 81, ఓబీసీ వాళ్ళకు 54 అండ్ ఎస్సీ వాళ్ళకు 22, ఎస్టీ వాళ్ళకు 5 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 10 పోస్టులు అనమాట. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లాక్ స్మిత్ అనమాట. ఓవరాల్గా వచ్చేసి 75 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 41, ఓబీసీ వాళ్ళకు 19, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు మిస్ వెయిటర్ అనమాట. ఓవరాల్గా 11 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 6, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 5 అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ పోస్టులు అయితే లేవు, అంటే మిగతా కేటగిరీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు, ఈడబ్ల్యూఎస్ కూడా లేవు అనమాట. అయితే బ్రదర్ ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్లో 411 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు అన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులు మనకు పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసి మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ పోస్టులు తగ్గే అవకాశం అయితే ఉండదు. కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూసుకుంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడైతే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందో నోటీస్ అనేది అప్పుడు ఆ డేట్ నుంచి 21 డేస్ లేదా 30 డేస్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేనే మీకు అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, కాబట్టి వెయిట్ చేయండి. అండ్ మనకు అప్లై అనేది జనవరి ఎండింగ్ కల్లా మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా మనకు పెడతాడు. ఇది వచ్చేసి 50 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.
యువర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లు మాత్రమే. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఈ పేమెంట్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ చేసి మీరు పేమెంట్ చేసినటువంటి స్లిప్ ఏదైతే ఉంటుందో అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు దాన్ని పంపించి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలు, ఓబీసీలు వచ్చేసి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ కూడా వస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్. ఆల్రెడీ మీకు వేకెన్సీ డీటెయిల్స్ చెప్పాను. ఇక్కడ ఎవరైతే కుక్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మీకు ఒకవేళ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడిగితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగొచ్చు. లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే గాన మనకి అది ఏ విధంగా తీసుకోవాలంటే మీకు తెలిసినటువంటి ఏదైతే స్టార్ హోటల్స్ అంటే మీకు రిచ్‌గా అంటే బాగున్నటువంటి ఫేమస్ ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్ళి సరే ఇట్లా మనకు ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి నోటిఫికేషన్ వచ్చింది. దానికి అప్లై చేసుకోవాలి. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే వానకాల లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది ఆ హోటల్ వాళ్ళక్కడ. ఆ లెటర్ ప్యాడ్‌ని మీరు తీసుకొని కంప్యూటర్ కాడికి వెళ్ళి టైపింగ్ చేపియండి. ఏమని మీ పేరు, మీ ఫాదర్ పేరు అండ్ మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, ఏం వర్క్ చేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు వర్క్ చేశారు అక్కడ, ఏ వర్కు అంటే మీరు చేసినటువంటి విధానం అనేది మీ ఓనర్‌కి నచ్చిందా లేదా అని మొత్తం కూడా అక్కడ మెన్షన్ చేసి అతను సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ మీద సీల్ కంపల్సరీ అయితే ఉండాలి. హోటల్‌కి ఒక స్టాంప్ అయితే ఉంటుంది. ఆ స్టాంప్ కంపల్సరీ అయితే ఉండాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటారు. ఆ విధంగా తీసుకోండి. ఇక నెక్స్ట్ మనకు మాసన్ ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తారో 172 పోస్టులు ఉన్నాయి కదా! దీనికి వచ్చేసి కంపల్సరీగా 10th పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ కూడా అడుగుతాడు. 10th ప్లస్ ఐటీ ఉన్నటువంటి వాళ్ళు మాసన్ సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. థర్డ్ వచ్చేసి మనకు బ్లాక్ స్మిత్. దీనికి ఓవరాల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి కూడా మనకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరిగిందంట బ్లాక్ స్మిత్ పోస్టులకు. కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇక లాస్ట్‌లో వచ్చేసి మనకు మెస్ వెయిటరు. మెస్ వెయిటర్‌కి వచ్చేసి సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు కుక్‌కి ఏ విధంగా తీసుకోవాలో సేమ్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ మనకు కుక్ గాని లేదంటే మెస్ వెయిటర్ కానీ ఈ ఇద్దరు కూడా వర్క్ చేయాల్సినటువంటి ప్లేస్ వచ్చేసి ఏందంటే హోటలు లేదంటే క్యాటరింగ్. ఇంకోటి క్యాటరింగ్ కూడా ఉంటుంది. క్యాటరింగ్‌లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అది కుక్‌కి గానీ లేదంటే మెస్ వెయిటర్‌కి గానీ, వాటర్ క్యారియర్‌కి గానీ ఇట్లా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు బ్రదర్. వాళ్ళ కాడ ఏదైతే లెటర్ ప్యాడ్ అని ఒకటైతే ఉంటదనమాట. ఆ లెటర్ ప్యాడ్‌ని మీరు తీసుకోండి. దాని మీద మీరు టైపింగ్ చేపియండి. మీ పేరు, మీరు చేసిన వర్కు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు మొత్తం కూడా. అది మొత్తం కూడా చేసిన తర్వాత అతను సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ మీద సీల్ వేయాలి అంతే. వాటిని సింపుల్‌గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటారన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు వీడియో చేసి మీకు చెప్తాను. ఇంత బ్రదర్ ఇప్పుడు మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ గ్రూప్స్ సివిలియన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే చెప్పాను అనుకుంటాను. మనకు ఓవరాల్‌గా కుక్ అండ్ మెస్ వెయిటర్‌కి 10th పాస్ సరిపోతది. మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ అంటే మనకు ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రెజెంట్ షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా మన ప్రెజెంట్ డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్ తీసుకున్నా గానీ 399కి అయితే రావడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. మీకు సబ్జెక్ట్ వైస్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు కూడా ఉంటాయన్నమాట. ఈ ఆఫర్‌ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే అవ్వద్దండి.